అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షుర్మీలితం येन తస్మై శ్రీగురవే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. అగజా ఆననపద్మార్కం గజాననమహర్నిశం అనేకదం త్వం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఆదిత్యోర్కో రవిర్భానుర్భాస్కరశ్చ దివాకరః మార్తాండః సవితా హేళిస్తీక్షాం శృన్మిహిరో రవిః. 2026 సంవత్సరం మార్చి నెల మేషరాశి ఫలితాలు చెప్పుకుందాం. ప్రతి వాళ్ళు కూడా నా రాశి ఇది అంటున్నారు. నీ రాశి అది అవునో కాదో ముందుగా తెలియపరుస్తున్నా. ఇప్పుడు ఈ మేషరాశికి అశ్వని నక్షత్రం, భరణి నక్షత్రం, కృత్తిక నక్షత్రం. అశ్వని నక్షత్రం 4 పాదాలు, భరణి నక్షత్రం 4 పాదాలు, కృత్తిక నక్షత్రం 1 పాదం. అశ్వని నక్షత్రం చూచే చోళ అశ్వని, భరణి నక్షత్రం లీలు లీలో భరణి, కృత్తిక నక్షత్రం మొదటి పాదం ఆ. ఇది మేషరాశి అవుతుంది. ఇదైతే ఈ అక్షరాల మీద పేర్లు పెట్టడం కాదు, మీరు పుట్టినప్పుడు జన్మ నక్షత్రం అది కావాలి. ఏదో మీరు పెద్దవాళ్ళు పెట్టిన పేరు దేవుడి పేరు పెట్టి ఇది నీ రాశి అనుకుంటే నేను చెప్పేది ఒకటి, మీకు జరిగేది ఇంకొకటి జరుగుతుంటే చెప్పేవాళ్ళు సరిగా చెప్పటం లేదని మీరు అనుకుంటున్నారు. దీన్ని ఎట్లా చూసుకోవాలంటే పుట్టిన తారీఖు, నెల, సంవత్సరం, టైంను బట్టి జాతకాన్ని చూసుకోవాల్సిన అవసరం ఉంది. అది లేకుండా ఏదో పిలిచే పేరుని బట్టి నా రాశి ఇది అంటే రాశిని బట్టి జరిగేది 25 వంతులే, పుట్టిన టైంను బట్టి జరిగేది 75 వంతులు. కాబట్టి పుట్టిన తారీఖు, నెల, సంవత్సరం, టైం ఇది లేని పక్షంలో అరిచేతుల హస్త సాముద్రిక, చేతుల్లో నుంచి హస్త సాముద్రిక ద్వారా చూడాలి. ఈ 2 రకాలుగా కాకుండా మీ ఇష్టం వచ్చిన పేరును బట్టి చూసుకొని జ్యోతిష్యం చెప్పేవాళ్ళు సరిగ్గా చెప్పటం లేదు, మాకు జరగటం లేదు అని మీరు అనుకోవడం అది చాలా అవ్యక్తం, అవివేకం, అంటే తెలివి తక్కువతనం అనుకోవాలి. ఎందుకంటే చెప్పింది బాగా అర్థం చేసుకోండి. పుట్టిన తారీఖు, నెల, సంవత్సరం, టైం ద్వారా రాశి, లగ్నం 2 వస్తాయి. దాన్ని బట్టి చూసుకోవాలి. ఇది మనం ముందుగా ఇప్పుడు మేషరాశి ఫలితాలు చెప్పుకుందాం. ఈ మేషరాశికి వచ్చేప్పటికల్లా శని మాత్రం ద్వాదశంలో ఉన్నాడు. అయితే చాలామంది ఏలినాటి శని అంటే ద్వాదశంలో 12వ శని ఉన్నాడు. మార్చి 30వ తారీఖు శని ద్వాదశానికి వచ్చాడు. మార్చి 30 దగ్గర నుంచి ఇప్పుడు మనకు జనవరి వచ్చింది. మళ్ళీ 2 నెలలు అయిపోతే సంవత్సరం అవుతుంది. 10 నెలల నుంచి మీనరాశిలోకి శని ప్రవేశించాడు. అయితే ఏలినాటి శని ఎట్లా ఉంటుంది అనేది ముందు తెలుసుకోవాలి. ఎట్లా అంటే అరే నాకు శని పట్టాడరా అంటారు. ఎవరన్నా పీకొని తింటుంటే అరే శనిగారు పట్టాడరా అంటారు. ఏదైనా కష్టం వస్తే, ఇబ్బంది వస్తే నాకు శనిగారు పట్టాడరా. శనిగాడు కాదు, శని. శని అంత ఉత్తముడు ఇంకోటి లేడు, శని అంత మంచివాడు ఇంకోటి లేడు. శని వల్ల నీవు చేసిన పాపం వల్ల నీవు అనుభవిస్తావు. నీవు కానీ, నీ కుటుంబ సభ్యులు కానీ, నీ తల్లిదండ్రులు కానీ, నీవు పూర్వజన్మలో చేసిన పాపం వల్ల నీకు కష్టాలు వస్తాయి. అదే నువ్వు ఎటువంటి పాపం చేయకుండా ఎంతో మంచివాడవైతే నీకు రాజ్యాధికారం ఇస్తాడు. మరి ఏ ప్రధానమంత్రులు, రాష్ట్రపతి కూడా అయిన వాళ్ళు ఉన్నారు ఏలినాటి శనిలో. మరి ఆయన రాష్ట్రపతి ఎందుకు అయినాడు, ఆయన ప్రధానమంత్రి ఎందుకు అయినాడు అంటే అది అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మీ రాశి కరెక్ట్ అయిందో కాదో చూసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీ రాశి కరెక్ట్గా చూసుకోవడం అవసరం. 1
శని వల్ల మీకు సమస్యలు వచ్చేటట్లయితే శనికి 19,000 జపం, నల్ల నువ్వులు దానం ఇవ్వటం, ప్రతి శనివారం ఇక్కడి నుంచి సంవత్సరం 6 మాసాల వరకు శనికి నల్ల నువ్వుల నూనెతో అభిషేకం, నల్ల నువ్వులు నీలపు గుడ్డ వేసి శనికి ప్రతి శనివారం అభిషేకం చేయించుకోవటం, జమ్మి చెట్టుకు ప్రదక్షిణ చేయటం, నల్ల నువ్వులు దానం ఇవ్వటం, శివాలయంలో శివుడికి 11 ప్రదక్షిణాలు చేయటం, నవగ్రహాలకు 9 ప్రదక్షిణాలు చేయటం ప్రతిరోజు చేస్తూ శనివారమేమో శనికి అభిషేకం, మరి సోమవారం ఈశ్వరుడికి అభిషేకం ఇట్లా చేసుకుంటూ బియ్యపు రవ్వ పంచదార కలిపి మట్టి నేలల యందు పుట్టల యందు వేయండి. అప్పుడు మీకు శని వల్ల ఏదైనా కష్టాలు వస్తే పూర్తిగా పోతాయి. అంతేకాని ఇంట్లో కూర్చొని ఏదో చెప్పారు, చెప్పింది జరగలేదు, జపం చేయించాను, జపం చేసినా జరగలేదు అనేది కాదు మీకు కావాల్సింది. జపం చేసినా నీవు స్వతహాగా చేయాల్సిన పని ఉన్నది. తెల్లవారుజాము లేచి సూర్యుడికి ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం 3 వేళ సూర్య నమస్కారం చేయటం, ఇట్లా ప్రదక్షిణాలు చేయటం చేస్తే మీకు ఏ గ్రహ దోషాలైనా కూడా పోతాయి. అది కూడా కాకుండా ఇంకోటి విశేషమైన విషయం ఒకటి చెబుతూ ఉన్నా. ఇక్కడి నుంచి ఇప్పుడు మార్చి మరి 19వ తారీఖు ఉగాది సంవత్సరాలు వస్తుంది. 2026 సంవత్సరం కొత్త సంవత్సరంలో 26, 27, 28 వరకు కూడా గ్రహస్థితి పూర్తిగా బాగాలేదు. ఎట్లా ఉందంటే అంతర్యుద్ధం, కుటుంబ కలహాలు, తండ్రి బిడ్డలకు, తల్లి బిడ్డలకు, మరి పక్క ఇంట్లో ఉద్యోగం చేసే చోట, మరి ప్రపంచంలో ఒక దేశానికి కలహాలు, యుద్ధాలు, స్వార్థం, అంతా నాకే కావాలి, అంతా నాది అనేటువంటి స్వార్థంతో బాగా ఇబ్బందులు, కష్టాలు వస్తున్నాయి. ఇది మీరు పూర్తిగా ఆలోచించండి. ఇప్పుడు చెబుతున్నది ప్రతి రాశికి కూడా కలపడం చాలా అవసరం. ఇప్పుడు చెబుతున్నది బాగా గుర్తుపెట్టుకోండి. ఇది ప్రతి రాశికి కూడా కలపాలి. ఇది కలిపితేనే మీకు అన్ని విధాలా బాగుంటుంది. పైన ఈ శని వల్ల వచ్చే సమస్యలు, చాలా ఇబ్బందులు. మరి సింహరాశిలో ఉన్నటువంటి రవి సింహరాశికి కూడా అష్టమ శని అవటం చేత ప్రపంచానికి కూడా చాలా ఇబ్బందులు, కష్టాలు, ప్రజల కష్టాలు అన్ని రకాలుగా రాబోతూ ఉన్నాయి. కాబట్టి దీన్ని ఎట్లా తప్పించుకోవాలి అనే దానికి దైవ కార్యాలు ప్రత్యేకించి చేయాలి. ఈ దైవ కార్యాలు ఎట్లా ఉండాలి అంటే, ఎక్కడా కూడా దైవ కార్యం చేసేవాడు ధనాశ కోసం చేయకూడదు. ఇది చేస్తే నాకు లాభం రావాలనే ఉద్దేశంతో చేయకూడదు. అందరూ బాగుండాలనే ఉద్దేశంతో చేయాలి. వచ్చిన డబ్బులు దైవ కార్యాలు సద్వినియోగం చేసేటువంటి వాళ్ళ చేత మీరు దైవ కార్యాలు చేయించుకోండి. ఇక్కడి నుంచి ప్రతి నెల కూడా ఏదో ఒక దైవ కార్యం మా ద్వారా జరుగుతూ ఉంటుంది. అటువంటి వాటిలో కలవండి. ఎందుకు చెబుతున్నాను అంటే, ఒక కార్యక్రమం చేయాలంటే చాలా కష్టం. మన్యుడు పాశుపదం ఉంది. ఆ మన్యుడు పాశుపదం ఎట్లా ఉంటుంది అంటే, ఒకరు చేయాలంటే విపరీతమైన ఖర్చు అవుతుంది. అట్లాగే మహాన్యాసపూర్వకంగా మహారుద్రాభిషేకం ఒకళ్ళు చేయాలంటే చాలా కష్టం అవుతుంది. అదే మరి చండీ హోమం చేయాలంటే కష్టంగా ఉంటుంది. ఇట్లా రకరకాలైన సత్కార్యాలు ప్రతి నెలలో జరుగుతాయి. ఇటువంటి వాటిల్లో కష్టాలు ఉన్న వాళ్ళందరూ కూడా ప్రతి నెల కూడా కొద్ది మినిమం ఛార్జీతోటి మీ గోత్రనామాలతో జరుగుతుంది. మీరు వచ్చి కూర్చొని చేసుకోవచ్చు. ఇటువంటి అవకాశాన్ని మీకు పూర్తిగా మీకోసం కాదు, అందరి కోసం. మీరు చేసేది మీ ఒక్కళ్ళు కాదు, మీరు, నేను, అందరూ బాగుండాలి, అందరిలో మనం కూడా బాగుండాలి అనే ఉద్దేశంతో చేసే ఇట్లాంటి సత్కార్యాలు మనం చేస్తే సమస్త బాధల నుండి కూడా విముక్తి అవుతామనుకుంటున్నాం. ఇప్పటి పరిస్థితుల్లో నిన్నటి వరకు ప్రపంచ యుద్ధం జరుగుతుంది, 3వ ప్రపంచ యుద్ధం జరుగుతుంది అనుకున్నాం. అది మార్పు వచ్చింది. ఎందుకంటే సాధు సంతులు, మరి పీఠాధిపతులు, ఇట్లాంటి వాళ్ళంతా కూడా ఏకమై ఏక దీక్షతోటి అందరం కూడా దైవ కార్యాలు చేద్దామని ప్రతి వ్యక్తి కూడా కలువ చేసుకుంటేనే మనం అందరం సుఖంగా సుభిక్షంగా ఉంటాం. దానికోసమని ఇది ముందుగా చెప్పడం జరుగుతుంది. కాబట్టి అయితే ఇక ముందుగా మనం మేషరాశి చెప్పుకుందాం.
ఈ మేషరాశికి శని ద్వాదశంలో ఉన్నాడు. ఏలినాటి శని. ఏలినాటి శనికి ప్రతి శనివారం అభిషేకం, సోమవారం ఈశ్వరాభిషేకం, మరి ప్రతిరోజు శివాలయానికి వెళ్ళటం, నవగ్రహాలకి శివుడికి ప్రదక్షిణ చేయటం, బియ్యపు రవ్వ పంచదార కలిపి మట్టి నేలల్లో పుట్టల దగ్గర వేయటం, ఇది చేయడమే కాకుండా ఉదయం పొద్దున్నే సూర్యోదయానికి ముందు సూర్యుడు ఉదయించేటప్పుడు నమస్కారం చేస్తే ఉదయం సూర్యుడు బ్రహ్మ, మధ్యాహ్నం సూర్యుడు పరమేశ్వరుడు, సాయంకాలం సూర్యుడు శ్రీ మహావిష్ణువు. ఉదయం 6 గంటలకి, మధ్యాహ్నం 12 గంటలకి, సాయంత్రం 5 గంటలకి 3 వేళలా ఈ ఏలినాడు శని వాళ్ళు సూర్యుడికి నమస్కారం చేయటం, నవగ్రహాలకు ప్రదక్షిణ చేయటం, శివుడికి ప్రదక్షిణ చేయటం, నల్లను దానం ఇవ్వటం, జమ్మి చెట్టుకు ప్రదక్షిణ చేయటం, మారేడు చెట్టుని దర్శనం బిల్వవృక్షస్య స్పర్శనం పాపనాశనం అఘోర పాప సంహారం ఇక బిల్వం శివార్పణం. బిల్వవృక్షం చూస్తేనే దర్శనం బిల్వవృక్షంచ, బిల్వవృక్షాన్ని దర్శనం చేసుకుంటేనే పాపం పోతుందిట. స్పర్శనం పాపనాశనం, తాకితే సర్వపాపాలు పోతాయిట. అఘోర పాప సంహారం, నీ వంశంలో మూల పురుషుడు చేసినటువంటి పాపాలు కూడా మారేడు దళాలతో ఈశ్వరుడు పూజిస్తే పోతుంది. కాబట్టి అనేక రకాలైన పాపాలు కలియుగంలో చేస్తూ ఉన్నారు. ఈ పాపాలు పోవాలి అంటే ఇట్లాంటి సత్కార్యాలు చేయటం, ఇక ముందు పాపం చేయకుండా ఉండటం అవసరం. ఈ రాశి వారికి శని ఒక్కడు బాగాలేదు, కానీ ఏకాదశిలో రవి, బుధుడు, కుజుడు, రాహువు ఈ గ్రహాలు, మరి 4 గ్రహాలు చాలా బాగున్నాయి. శుక్రుడు బాగున్నాడు, 5 గ్రహాలు బాగున్నాయి. దీనివల్ల వచ్చే ప్రయోజనం ఏమిటంటే వ్యాపారం. రవి బుధుడు కలిసి ఉంటే వ్యాపారం, అన్ని రకాల వ్యాపారాలు మరి చాలా బాగుంటాయి. విద్యార్థుల పరిస్థితులు పూర్తిగా కష్టంగా ఉంటుంది. ఉద్యోగస్తుల పరిస్థితులు చాలా ఇబ్బందికరంగా ఉంటాయి. వ్యాపారాలు మరి నిత్యావసర వస్తువులు, తినుబండారమైన వస్తువులు, వ్యాపారం బాగుంటుంది. భాగస్వామ్య వ్యాపారం పనికి రాదు మేషరాశి వారికి. వ్యవసాయదారులకు బాగుంది, మోటార్ ఫీల్డ్ వాళ్ళకు బాగుంది, బిల్డర్స్కు బాగుంది, కళాకారులకు బాగుంది. 3 నక్షత్రాలు అశ్వని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తిక 1 పాదం ఈ రాశుల వాళ్ళకి చాలా బాగుంది. ఈ రాశి వాళ్ళకి ఎట్లా ఉంది అంటే దాదాపు 4 గ్రహాలు ఏకాదశిలో ఉండటం చాలా విశేషం. ఇంత మంచిది ఒకటి లేదు. అయితే అన్నిటికీ మించింది ఇంకోటి ఏమిటంటే శని ద్వాదశంలో ఉండటం ఇబ్బంది. కాబట్టి ఈ రాశి వారు తప్పనిసరిగా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి. జాతకం చూపించుకొని తగిన శాంతి చేయించుకోండి. మీరు అన్ని విధాలా నష్టపడకుండా ఉండటం కోసం చెప్పాను. స్వస్తి.